సంకలనంలో ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపి. ఒక్క నిమిషం ఆ పాట తర్వాత మీరు పాడించే అందరూ పాడదాం. మమ్ము నాడి ఓకే నడుద్దామా. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, నీవు చూపిన మహా అద్భుతమైన కృపలకై వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలము తండ్రి మరి పాప ఎప్సిబాను బట్టి జోషిని బట్టి ఈ ప్రాంతంలో బిడ్డలను ఇద్దరిని ఏర్పాటు చేసుకొని నీ సమయం వచ్చినప్పుడు నువ్వు బిడ్డలిద్దరిని కూడా నీ పిలుపుని బట్టి నాయన నువ్వు పిలుచుకుని ఏర్పాటు చేసుకుని నువ్వు జరిగిస్తున్న ఈ సేవ పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలిద్దరిని ప్రేమించి సంఘమును ప్రేమించి బిడ్డలకు ఏర్పాటు చేసిన ఈ స్థలమును బట్టి ఈ మందిరాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మందిర నిర్మాణము నీ అనుగ్రహమును బట్టి నిర్మించడానికి నువ్వు చూపిన అద్భుతమైన కృపను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క మందిరమును నీ సేవ నిమిత్తమై ప్రతిష్ఠించుచుండగా ఈ కార్యక్రమం అంతా నీ దైవ సన్నిధి తోడించి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించమని అడుగుచున్నాం. మా అందరికంటే నీ దైవ సన్నిధి మీరు మాకంటే ముందుగా అడుగు పెట్టాలి ప్రభు. మీరుండాలి ప్రభు, మీరుండాలి తండ్రి. దేవా నీ కృపను వర్షమును కృపావర్షమును కుమ్మరించండి ప్రభు.
ఎల్లప్పుడూ నీ కనుదృష్టి ఉంచండి. ఈ కార్యక్రమం అంతా దీవెనకరంగా జరిగించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి సేవకులు అరుణ్ కుమార్ గారు వచ్చి ఒక వాక్యం చదువుతారు. యెషయా గ్రంథము 26 అధ్యాయం 1వ వచనం 2వ వచనం, అంతే, మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథము 26:2. మరి వేళ కార్యక్రమం ఏంటంటే ముందుగా పైన వెళ్ళి చర్చి ఓపెన్ చేసి అప్పుడు కింద రూమ్స్ ఓపెన్ చేద్దాం. ఈ లోపల పైన కుర్చీలు అది వేయడానికి బాగుంటుంది. మళ్ళా చదువు నీతిగల ప్రవేశించున్నట్లు ద్వారములు తీయుడి. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, బలమైన పట్టణం ఒకటి మనకున్నది. రక్షణను దాని ప్రకారములుగాను గురుతులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. మరి సమయంలో దేవుని సేవకులు దయారత్నం గారు ప్రార్థన చేసి ఈ రిబ్బన్ కట్ చేస్తారు. ఆవరణలో మనం ప్రవేశిస్తాము. రెండో అట్లుగమ్మా, చిన్న అట్లుగమ్మా. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి మా ప్రియ తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. జోస్లీ గారిని ప్రేమించి, ఎఫ్సీ గారిని ప్రేమించి ఈ తుని ప్రాంతంలో భూమి పునాదులు లేనప్పుడే ఇది గొప్ప మందిరం, దేవాలయము గోహము నిర్మించబడుతుందని అప్పుడే మీరు దీనిని నిర్మించవు తండ్రి. అలాగనే ప్రభు వారిని గతపరిచిన తర్వాత మీరు సన్నిధిలో పెరిగి గొప్పవాళ్ళయ్యి మీరు పిలుచుకొని ఈ తుని ప్రాంతాన్ని తోడుకొని తీసుకొని వచ్చావు దేవా. ఇదిగో మీరు ఇచ్చిన మందిరములో గొప్ప గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యాలు జరగలుగుతుంది. ఈ తుని పాకిరేపేట కాదు, చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలందరూ తల్లి తలానికి రావాలి తండ్రి. ప్రభు ఈ స్థలములో ప్రభు ఉన్నాడు, ఈ స్థలములో తండ్రి ఉన్నాడు, ఈ స్థలంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దెయ్యాలు పారిపోతున్నాయి, భూతాలు పారిపోతున్నాయి, మంత్రశక్తులు పారిపోతున్నాయి, రోగాలకు అందరికీ స్వస్థత కలిగిన మందిరము, దేవాలయం అని తండ్రి ప్రజలకు అందరికీ గుర్తింపు ఉండాలి తండ్రి. అలాంటి గొప్ప మందిరముగా దీన్ని సిద్ధపరిచి గోహంలో కూడా వెళుతున్న సమయంలో దేనికి ఎప్పుడు ఎన్నడూ దేనికి లోటు లేకుండా, మందిరానికి లోటు ఉండకూడదు, గోహానికి లోటు ఉండకూడదు, ఆరోగ్యకు లోటు ఉండకూడదు, అన్నీ కూడా సమకూర్చేవాడు, జతపరిచేవాడు, తోడై ఉన్నవాడు, నడిపించేవాడు, ప్రేమించేవాడు, ఆదరించేవాడు, ఆలోచన ఇచ్చేవాడు, తలంపులు ఇచ్చేవాడు, ఊహాలిచ్చి తలంపులిచ్చి ఈ ప్రాంతం అంతా నడిపించేవాడు మీరే ప్రభా. బిడ్డలందరినీ మీ చేతులు పెట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తూ ఈ రోజుని ప్రభా ఈ మందిరంలోనికి అడిపెడుతుండగా, గోహంలోనికి అడిపెడుతుండగా ఈ రెప్పలు కత్తిరిస్తుండగా తండ్రి యొక్క మా యొక్క పరిశుద్ధాత్మ నామములో మీరే మాకంటే దేవా మీరు అడుగు పెడితే దీవించబడుతుంది, మీరు అడుగు పెడితే ఆశీర్వదించబడుతుంది, మీరు అడుగు పెట్టి మీరే రెప్పని కత్తిరించి మీరే అడుగు పెట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొడదాం. అందరూ దేవుని స్తుతిస్తూ పైకి వెళ్దాం రండి.
ఎక్కడ దాకానంటే 26 దాకా చదవండి. ఇప్పుడు వరకు బయట నేను వచ్చినట్లు నీతి గుమ్మములోకి దిగి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చున్నావు. నేను నీకు కృతజ్ఞతలు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తన రాయి ఆయను. అది యెహోవా వల్ల కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదములుగాక. యెహోవా మందిరముల నుండి నిన్ను దీవించుచున్నాము. దేవుని సేవకులు లేనియన్ గారు ప్రార్థన చేస్తారు. మీరు మీ యొక్క బలమైనటువంటి సన్నిధితో నింపి అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని జరిగించి మంచి ఆరోగ్య స్థలాన్ని మీ గృహాన్ని అనుగ్రహించడానికి చిన్న ప్రార్థన చేద్దాం. అందరోసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మందిరంలోకి వెళ్ళగానే అందరూ స్తుతులతో స్తోత్రాలతో ఇక్కడ నుండి వెళ్ళాలి. అందరూ కూడా చక్కగా దేవుని స్తుతించుకుంటూ వెళ్దాం. ముందుగా యాజకులు వెళ్తారు, అలాగే కుటుంబ సభ్యులు చేస్తారు. తర్వాత విశ్వాసాలందరూ కూడా లోనికి వచ్చి చక్కగా దేవుని స్తుతించారు. మహాగరుడ, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మేము ఉత్సాహించి సంతోషించాలి. ఇది నేను కోరిన స్థానము, ఇక్కడనే నేను జీవిస్తాను. ఇదిగో నీ కుమారుడు దాసుడు నాయన జోషి గారిని, ఎఫ్సీబా గారిని ప్రేరేపించి ఈ స్థలాన్ని ఏర్పరచడం అందరం కోరుతున్నాను. ఈ స్థలంలో మేము ప్రవేశించగా ముందు నీ దూతలతో పాటు మీరు ఇందులోకి ప్రవేశించిన చేసిన కార్యములన్నిటిని బట్టి తీసుకోవాలి. ఈ అనేకులకు వెలుగుగా, అనేక ఆత్మలకు రక్షణ కేంద్రముగా, ఒక గొప్ప దీపస్తంభముగా, ఒక గొప్ప లైట్ హౌస్గా ఈ స్థలం ఉండులాగా మీరు సహాయం చేయండి. నేను పైకి ఎత్తబడినప్పుడు అనేకులను నా దగ్గరికి ఆకర్షించుకుంటారన్నావు దాన్ని. మీరే అనేకులు ఈ స్థలానికి ఆకర్షించుకునేటట్లు సహాయం చేయండి. ఆయన ఎల్లప్పుడూ నీ ప్రసన్నత ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ నీ ప్రసన్నత వారు చూతురుగా. ఈ స్థలాన్ని మీరు ప్రతిష్ఠించుచుండగా మీరు మాకంటే ముందుగా ఈ మందిరంలో అడుగు పెట్టమని నీ నీ పాద సన్నిధి, ఇది నా గద్దె స్థలం, ఇది నా పాద పీఠము. ఇక్కడ నీ గద్దె ఎల్లప్పుడూ ఉండాలి, నీ పాదాలు ఎల్లప్పుడూ ఇక్కడ ఉండాలి. నీ ముఖం అందరికీ కనిపించాలి, నీ వెలుగు అందరికీ కనిపించాలి. నువ్వు ఇచ్చిన స్థలాన్ని బట్టి, నువ్వు ఏర్పాటు చేసిన ఈ వనరులన్నింటిని బట్టి నేను స్తుతిస్తూ, ఆయన నువ్వు మాకు ఇచ్చినటువంటి కృపలన్నింటిని బట్టి ఆయన ఈ స్థలాన్ని హోలీ చర్చ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము ప్రారంభించి ప్రతిష్ఠిస్తున్నాము. అందరూ చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొడుతున్నారు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతున్నారు. అందరూ దేవుని స్తుతిస్తున్నారు. అందరూ దేవుని స్తుతిస్తున్నారు. కదండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
ఆశీర్వదించండి. విశ్వాసాంతరం వాక్యండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సేవకులందరూ కష్టంగా బలిపెట్టి వెతికారండి. స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా ఈసారి అందరూ వాక్యం అందరూ స్తుతిస్తూ అందరూ స్తోత్రం. ఇశ్రాయేలు ఇచ్చే స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడు మన స్తుతులపై స్తోత్రాలపై ఆసీనుడైలాగా మరి యాజకులందరూ బలిపెట్టి మీదకి వచ్చి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా స్తుతిస్తూ రండి. అందరూ స్తోత్రిస్తూ రండి. అందరూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం ప్రభువా స్తోత్రం. అందరూ వచ్చిన వారందరూ కూడా స్తోత్రం చెప్పండి. వారికి అందరూ మా కింద వాళ్ళందరూ వారికి రమ్మనండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలు ఇచ్చే స్తోత్రముల మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు. మీకు అనేకమైన వందనములు ఆయన. స్తోత్రములు 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 రాజా. మొదటగా మంచి సక్రమంగా జరిగించాలని అవునైనా నీ గృహం అవునైనా నీ లోపల నీ భార్య ఫలించు ద్రాక్ష ప్రజలు ఉంటారన్న వాగ్దానం ప్రభు జోషయ్య గారి పట్ల ఆయన ఎఫ్సిఓ గారి పట్ల వారి బిడ్డల పట్ల నేను నెరవేర్చుకుని నడుస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభు. అయ్యా నిత్యం ఆశీర్వాదకరంగా ఆయన ఉన్న దైవశీలు నడుస్తున్నాము తండ్రి. దీవెనకరమైన గృహముగా ఉన్న దైవశీలు నడుస్తున్నాము తండ్రి. అద్భుతములు చే గృహముగా మీరు జరిగించారు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. మరి మొదటగా ఈ లెనిన్ మెయిన్ లెనిన్ బాబు గారు కట్ చేస్తారు. మరి పాస్టర్ గారు దేవుని సేవకులు కట్ చేసేటట్టు పక్కన మీ ఫ్యామిలీ ఉంటే మేము ఎంతో ఆనందిస్తాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ గృహాన్ని ప్రభు పేరట ప్రతిష్ఠించి దైవజనులు చేసిన ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ దేవుని స్తుతిస్తూ అందరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అందరూ స్తుతిస్తూ అందరూ స్తుతిస్తూ రండి. అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. దేవుని నామాన్ని కనపడదాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి జోషి పాస్టర్ గారు వచ్చి కట్ చేస్తారు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నెక్స్ట్ మెయిన్ బెడ్రూమ్ ఫస్ట్ ఎలిషా గారు కట్ చేస్తారు. ఇక్కడ రావాలి. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా ఇక్కడ నాయన రూపం ఓపెన్ చేస్తుండగా సహాయం ఇచ్చండి. మీ సన్నిధి మీ సహాయం కృప తోడుగా ఉంచండి. మీ సన్నిధి స్థలంలో ఉంచండి. యేసునామములో ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ గదిని ప్రారంభించుచున్నాము. ఆమేన్. అందరం దేవుని స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్ హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఈ కాపరిగా ఉండండి యెహోవా కాపరి నాకు ఏమీ లేదు దేవునికే మహిమ we praise you thank you Lord we praise you Jesus hallelujah hallelujah స్తోత్రం 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 hallelujah praise the Lord hallelujah 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 యేసయ్యానికి వందనాలు 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 పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమ నమ్మకమైన మా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దాసుడు ప్రభా జోషి గారిని ఈ దాసులను మీరు ప్రేమించి ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభా మరి ఈ దినము దేవాని నామమున దేవుని ప్రారంభించడము ప్రతిష్ఠించడంలో చూపించడం వందనాలు చెల్లించుకున్నాం బెడ్రూమ్ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ బిడ్డల విషయంలో కొన్ని కృప చూపించి సహాయం చేయమని యేసునామమున మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఎలీషా గారు ఒకసారి రమ్మనండి ఎలీషా గారు పాస్టర్ ఎలీషా ఏం చేస్తాం తప్పదు కావాలి ఎలీషా గారి ఫ్యామిలీ రమ్మనండి బయట అంతా లైటింగ్ వస్తుంది కదా ఇక్కడ మొక్కలు అసలు కనిపించట్లేదు తగ్గిస్తుంటే ఇంకెంత వైరస్ వెనకాల కూడా హైలైట్ అయిపోతుంది అది లైటింగ్ బాగా చుక్క రావట్లేదు కదా అని ఇంకా గెయిన్ యాడ్ అవ్వట్లేదు కదా లైటింగ్ సకల ఆశీర్వాదములకు కారణమవుతున్నాడు సమస్తము కట్టువాడానికి స్తోత్రం శూన్యములో సృష్టిని కట్టి కోట్లాది జీవరాశులకు ఆశ్రయం కల్పించిన మాత్రమే ఈరోజు ఈ దీన కుటుంబానికి మీరిచ్చిన ఈ అమూల్యమైన గృహము బట్టి నీకు స్తోత్రం ఇదిగో ప్రభు మేము కాదు మీరు ప్రవేశించండి ఎందుకంటే మీరు ప్రవేశిస్తే ఏ స్థలమైన భావన దీవించబడుతుంది ఈ గృహం దీవించబడాలని ఈ గృహంలో నీ సన్నిధిని మీరు అనుభవించి నీ ఆశీర్వాదం పొందుకోవాలని మేము నిన్ను అడుగుతూ నీ నామం బలమైనది ఘనమైనది ప్రశస్తమైనది అటు నీ ఘనమైన ప్రశస్తమైన నామమున ఈ గదిని నేను ప్రారంభిస్తున్నాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరూ చప్పలు కొడదాం ఈ మాస్టర్ బెడ్రూమ్ నేను ప్రారంభిస్తున్నాను ఆమేన్ అందరూ దేవుని స్తుతించు మరి గృహంలో అడుగు పెడదాం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఇశ్రాయేలు చే స్తోత్రాల మీద ఆశీర్వాద ఈ సన్నిధి ఇక్కడ ఉంచండి నీ మహిమలు ఇక్కడ ఉంచండి నీ దేశం మహిమ ఇక్కడ ఉంచండి నీ కృప ఇక్కడ ఉంచండి నీ మహిమ ఇక్కడ ఉంచండి హల్లెలూయా 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 థాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ ఈ ఉదయకాల సమయంలో నీ దాసులు ప్రభువా జోసియ్ గారిని నీ దాసురాలు ప్రభువా హెప్సిబా అమ్మగారిని కూడా ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క గృహాన్ని లేక నూతన మందిరాన్ని మీరు ఆశీర్వదించండి ఇదిగో ఈ యొక్క ప్రతిష్టత సమయంలో ప్రభువా ముందుగా మీరు అడుగుపెట్టండి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దీవిస్తానన్నాం మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ యొక్క ప్రతిష్టతలో ప్రభువా నీ దాసులను మీరు అభిషేకించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి ఆమేన్ గాబ్రియల్ అందరూ చప్పట్లు కొట్టండి కుమార పరిశుద్ధాత్మ ఆమేన్ హల్లెలూయా స్తోత్రం తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రభా ఇదిగో నీ ఆహారాన్ని నీ పానీయాన్ని దీవిస్తానన్నావు తండ్రి
ఇంకా చాలా పనులు ప్రభు, ఈ పని అంతా అయిపోవాలి. యేసు నామములో, యేసు నామములో. ప్రైజ్ ద లార్డ్. మిక్కులుగా ప్రేమిస్తున్న మా దీపాలకు తండ్రి, కృపగలిగిన ప్రభా, దినాన్ని ఏర్పాటు చేసిన దేవి ప్రభా, తండ్రి నీ సేవకులను ప్రేమించి, నీ సేవకులను ప్రేమించి ప్రభా, ఇచ్చిన ఈ మందిరం, ఇచ్చిన ప్రభాని కూడా తండ్రినైనా సక్రమంగా తండ్రినైనా మీరే ఓపిక జరిగించినందుకు నీకు కోట్లాది వందనాలు ప్రభా. వచ్చిన సేవకులను దీవించిన ప్రభా, ఇదిగో తండ్రినైనా అనేక మంది తండ్రినైనా పొద్దున్నే గృహాన్ని తండ్రినైనా అనేక మంది రూమ్ ఓపెన్ చేసిన ప్రభా, ఈ రూమ్ కూడా ఓపెన్ చేసిందిగా నీ కృపా ఇక్కడ ఉంచిన ప్రభా నీకు వందనాలు. మీ నామమే మహిమ పొందడానికి మీరే సహాయం చేస్తారని, ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తారని యేసు నామములో వచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క పడక గదిని ప్రారంభిస్తున్నాము. ఆమేన్. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గమే మన ప్రభువే, మనండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గుదము. అందరూ ఒకసారి ఇంకా చాలా మంది గృహంతా దేవుడు త్వరగా అవగొట్టాలని మరి బైబిల్లో వాక్యం దీనులకు సమస్త సదుపాయాలు ఇస్తానన్నాడు. అన్ని దీన కుటుంబానికి అనుగ్రహించి సమకూర్చి త్వరగా వర్క్ అయ్యేటట్లు అందరూ చేతులెత్తి ప్రభువా ఈ పని అంతా అయ్యేటట్లు మీరు సహాయం చేయండి. ఇదిగో ద్వితీయోపదేశకాండం 28 నుండి 14 వచనాల వరకు ఉన్న ప్రతి దీవెన ఇంటి సంతానాలు కాక వెళ్ళేటప్పుడు లోనికి వచ్చేటప్పుడు నువ్వు దీవించబడతావు. నువ్వు భయవాడు ఉంటావు కానీ కిందవాడు ఉంటావు, నువ్వు ధనగా ఉంటావు కానీ తోకూడదు. యెహోవా చేయ ప్రయత్నాలన్నింటినీ దేవుడు దీవిస్తాడు. ప్రతి వచ్చిన అక్కడ ఉన్న ప్రతి వాగ్దానం ఇంటి పట్ల నెరవేర్చండి. ఇంకా జరగాల్సిన పని అంతా త్వరగా కంప్లీట్ అవ్వాలి. అందమైన సుందరమైన ఆయన దైవ ప్రసన్నత ఉట్టిపడేటువంటి అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి గృహముగా ఈ గృహాన్ని తయారు చేయమని వచ్చిన దైవజనులు అలాగే విశ్వాసులు బంధుమిత్రులు సేవకులు సంఘం అంతటిని ఆశీర్వదించి పైన చర్చలో జరిగే కార్యక్రమం అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.